మంత్రి కొండా సురేఖపై బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో బీఆర్ఎస్ కార్పొరేటర్లు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు ఏసీపీ వెంకటరెడ్డికి వెంకటేశ్వర నగర్ కాలనీ డివిజన్ కార్పొరేటర్ మన్నే కవితారెడ్డి, వెంగళరావు నగర్ డివిజన్ కార్పొరేటర్ దేదీప్య ఫిర్యాదు కాపీలను అందించారు. మంత్రి సురేఖ మాజీ మంత్రి కేటీఆర్ పై వివాదాస్పద వ్యాఖ్యలను చేశారని, చట్టపరమైన చర్యలు తీసుకోవాలని పోలీసులను వారు కోరారు. తమ ఫిర్యాదుపై పోలీసు అధికారులు న్యాయపరంగా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చినట్లు కార్పొరేటర్లు తెలిపారు. కొండా సురేఖ తక్షణమే మాజీ మంత్రి కేటీఆర్ తో పాటు నటీమణులందరికీ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. నిన్న కొండా సురేఖ గారు మీ మీడియా సాక్షిగా ఏం మాట్లాడారో కేటీఆర్ గారి మీద చేసిన అనుచిత వ్యాఖ్యల మీద మేము తీవ్రంగా ఖండిస్తూ ఈ రోజు బీఆర్ఎస్ పార్టీ మహిళా కార్పొరేటర్లందరం కూడా బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ కి వచ్చి ఆవిడ మీద ఫిర్యాదు చేయడం జరిగింది. ఎందుకంటే బహిరంగంగా ఒక మంత్రివర్గంలో ఒక మంత్రి పోస్ట్ లో ఉండి ఆవిడ ఒక మహిళ అయి ఉండి సాటి మహిళల మీద ఇలాంటి వ్యాఖ్యలు చేయడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. ఇది ఎందుకంటే యావత్ రాష్ట్రం మహిళల్ని అవమానించినట్టు మేము భావిస్తున్నాము. ఎందుకంటే ఒక మహిళ అయ్యుండి ఒక మంత్రి పదవిలో ఉంటూ ఒక పొజిషన్ లో ఉంటూ కూడా ఆవిడ ఇలా మాట్లాడడం అనేది కరెక్ట్ అయిన విషయం కాదు. ఆవిడ ఎలా మాట్లాడుతున్నారంటే ఏదో ప్రత్యక్షంగా ఆవిడ కళ్ళ ముందు చూసినట్టు ఏదో డ్రగ్స్ అని చెప్పి రేవ్ పార్టీలు అని చెప్పి అలా సమంత గారి మీద కానీ రాకుల్ ప్రీత్ సింగ్ మీద కానీ ఇలా చేసిన వ్యాఖ్యల్ని యావత్ రాష్ట్రం అంతా తెలంగాణ రాష్ట్ర మహిళలందరినీ కూడా అవమానించినట్టు మేము భావిస్తున్నాం. ఎందుకంటే ఈ రోజు వరకు సినీ ప్రముఖుల్ని ఈ రాజకీయ కోణంగా ఎప్పుడు కూడా సినీ ప్రముఖుల్ని మేము తీసుకురాలేదు. గత 10 సంవత్సరాలు కూడా మీరు చూసుకుని ఉంటే ఇట్లాంటి వ్యాఖ్యలు ఏ అపోజిషన్ లీడర్ మీద కూడా ఎవరు కూడా చేయలేదు. మేము ఏం చేసుకున్నా కూడా మా పథకాలు మా అభివృద్ధి కార్యక్రమాలతోనే ముందుకెళ్ళాం. కానీ ఏదైనా ఉంటే పథకాల మీద అభివృద్ధి మీద మనం మాట్లాడుకుంటూ వెళ్ళాలి. కానీ ఒక రాజకీయంగా ఒక పదవిలో ఉండి ఇట్లాంటి వ్యాఖ్యలు చేయడం అనేది చాలా తప్పు అని ఈ సందర్భంగా మీ ద్వారా ఆవిడకి మరోసారి మేము హెచ్చరి ప్రయాణికులను